SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యేయం. ఎమ్మెల్యే ఆదిమూలం. టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణపు పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ టీటీడీ కళ్యాణ మండప నిర్మాణపు పనులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిశీలించి పనులు వేగవంతం కావాలన్నారు. సత్యవేడు మండలంలో శనివారం మధ్యాహ్నం పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నిర్మాణంలో ఉన్న పనులు కాంట్రాక్టుదారులతో మాట్లాడారు. ఆయన కాంట్రాక్టుదారులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ పేదల ఆకలి తీర్చేదని నవంబర్ నెల చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టుదారులతో అన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ తాను నియోజకవర్గాన్ని జిల్లాల్లోని అత్యుత్తమంగా అభివృద్ధిలోని తేవాలని కృషి చేస్తున్నానని అన్నారు. సీఎం చంద్రబాబు ఆకాంక్షకు అనుగుణంగా సత్యవేడు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే నా పని అన్నారు. నియోజకవర్గంలో సుమారు 14 పంచాయతీలకు PMAGY పథకం ద్వారా ఒక్కో పంచాయతీకి రూపాయలు 20 లక్షలు అభివృద్ధి పనుల కొరకు తీసుకొచ్చానన్నారు. సత్యవేడు మండలంలో మొదటి దఫాలో కాదిరివేడు, దడవాయి, ఆగ్రహారం ఉండగా రెండవ దఫాలో వానెల్లూరు, ఆరుగురు, ఆంబాకం పంచాయతీలు ఉన్నాయి అన్నారు. నియోజకవర్గంలో 17 పంచాయతీ కార్యాలయాలకు భవనాలు మంజూరు తీసుకొచ్చానన్నారు. ఓపెన్ చేయించాలి మనం. బిల్డింగ్ అంతా పాస్ చేసిన చూడు. ఇది మెయిన్ ఇక్కడ ఇష్యూ ఏమైందంటే మన గ్రౌండ్ లెవెల్ కిందకి వచ్చేసింది. అందుకు పైకి ఒక 3 పైకి పెట్టి రోడ్ సైడ్ ప్రమాణం కుదిరింది. సుమారు ఇక్కడనే ఇవ్వన్నాము. సంత ఓపెన్ చేసినారు రాజా. కట్ట చోట్ల తిరుగుతలేదు అన్నా, కొంచెం సైడ్ నా. ఏడు ప్రాంతంలో అందరూ కూడా సుఖం ఉండాలని, నరకాసు అభివృద్ధి అయిన తర్వాత దీపావళి పెద్ద పండుగ మనకు. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా సత్యవేడు ప్రాంతంలో అభివృద్ధి కానీ సంక్షేమాలు కానీ పూర్తి స్థాయిలో అందరినీ సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగనే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 50 పంచాయతీలకి, అంటే 50 గ్రామాలకి SCC ఆడ ఉన్నారో ఆడ పాపులేషన్ బేస్ కింద సెంట్రల్ PGR స్కీమ్ కింద 20 లక్షల రూపాయలు మంజూరు చేశాం. ఈ మధ్యన అంటే లాస్ట్ గడిచినటువంటి మార్చి ఏప్రిల్లో కొన్ని పంచాయతీ శాంక్షన్ అయ్యి ఎన్నికలు ఉంది కాబట్టి చేయలేకపోయినారు. ఇప్పుడు 14 పంచాయతీలు కూర్చున్నాయి. ఈ 14 పంచాయతీలకు కూడా ఒక్కొక్క పంచాయతీ, అంటే పంచాయతీ పూర్తిగా డామినేట్స్ 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. నేను మొన్న మీటింగ్ వద్దపల్లి చెప్పాను, త్వరలో నేను కూడా పెడతాను. ఆ 20 లక్షల రూపాయలు ఆ గ్రామాల మంచినీటి కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లేకపోతే శ్మశాన రోడ్డు కానీ, గ్రావెల్ రోడ్డు కానీ పూర్తి చేయండి. 100% డబ్బు ఉంది, త్వరగా చేయండి. అలాగనే 17 పంచాయతీ భవనాలు శాంక్షన్ చేసుకున్నాను. ఇక్కడ కొన్ని గ్రామ పంచాయతీల్లో లేనటువంటిది మరలా కొన్ని కూడా ఈమెను కలెక్టర్ గారిని కోరాను. వరదాపాలెంలో ఒక 6 పంచాయతీలు, బేనికండ్లో 3, ఏపుల్లో ఒక 6 పంచాయతీలు, ఇలాగా నాగలపల్లి ఒక పంచాయతీ. అది 32 లక్షల రూపాయలు ఒక పంచాయతీ బిల్డింగు. 25 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 7 లక్షల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అది కూడా ఇప్పుడు సర్పంచులు ఇంకా 2-3 నెలలు ఉంది కాబట్టి త్వరితగతిన చేయమని చెప్పాము. ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఇమీడియట్ గా ఈ మీటింగ్ పెట్టి SC గారు చెప్పాను, కలెక్టర్ గారు చెప్పాను, ఇమీడియట్ గా భూమి పూజ చేసి ట్యాకప్ చేయమన్నాం. అంటే పంచాయతీ భవనాలే లేని చోట నిర్మాణం చేసుకొచ్చుకున్నాం. ఈ విధంగా ఇక్కడ కూడా మల్లారుపల్లి కానీ, శరణబూదులు కానీ ఇలాంటి ప్రదేశంలో ఈ 20 lakhs శాంక్షన్ చేసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే అభివృద్ధి పథంలో ఎక్కడ నిలిచిపోతే నేను ఇమీడియట్ గా కలెక్టర్ దగ్గర DP దగ్గరికి వెళ్ళి తీసుకొస్తున్నాం. మీరు కూడా పూర్తిగా సహకరించమని ఈ కాన్స్టిట్యూన్సీ 7 మండలాలు కూడా ఎక్కడైతే ఏదైతే వర్క్ చేసి నిలిచిపోయిందో ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అది అంచులంచులుగా చేయడానికి ప్రభుత్వం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ లోకేష్ గారిని కూడా వినియోగించ జరుగుతున్నది. ఈ సత్యవేడు కాన్స్టిట్యూన్సీ అన్ని రకాలుగా
చేయాలని నిన్న వినోబ్ నగర్ దగ్గర కూడా పిల్లలు బస్సు స్టాప్ చేశారు. నాకు ఇమీడియట్ ఫోన్ చేసి ఆర్ఎం ఫోన్ చేశాను. ఇమీడియట్గా తిరిగి ఆర్ఎం ఫోన్ చేసి బస్సు 3:45కి టీచర్ నుంచి సర్టిఫికేట్ దాకా ఏమన్నారు. ఇమీడియట్గా ఆర్ఎం చెప్పి ఆ ఫోటో ధర్నా చేసిన ఫోటో ఇచ్చి ధర్నాన్ని వదిలేయండి, బస్సు వెళ్ళిపోయి మీకు తప్పకుండా చేస్తామని చెప్పారు. హామీ కూడా ఇచ్చారు ఆర్ఎం గారు. పిల్లల్లో ఎవరు కూడా వేలాడుకుండా వచ్చేది బస్సుల్లో, దానిపైన ఎక్కేది ఇట్లా ఉండకూడదు, ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఏం చెప్పిన ఆర్ఎంని రేపు యోగా వేయకపోతే మళ్ళా దానిపైన మేము రివ్యూ చేస్తాను. అలాగే డిపో మేనేజర్ కూడా చెప్పాం. అలాగనే బస్సెస్ ఈ ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత కొంచెం విద్యార్థులకి ఆటంకం ఉండొచ్చేమో, కానీ ఆ సమయంలో విద్యార్థి పోయే సమయంలో మాత్రం 2 ట్రిప్పులు ఎక్స్ట్రా కొట్టమన్నాం. అంటే 3:45కి వస్తే పాఠశాల వదులుతారు, అలాగే మార్నింగ్ 8:45 పోతే పాఠశాల పోతారు. ఇలాంటి సందర్భాల్లో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ప్రభుత్వానికి సహకరించమని ఆర్ఎం గారిని మనస్ఫూర్తి కోరాను. తప్పకుండా నేను చేస్తానని చెప్పారు. మరి సోమవారం నుంచి అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా మా సవినీయంగా మనవి చేసుకుంటాను. ఏదేమైనప్పటికీ కూడా 7 మండలాలకు కూడా వారందరికీ కూడా జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ నాయకులందరికీ కూడా సమిష్టిగా గ్రామానికి వచ్చినటువంటి నిధుల్ని సద్వినియోగం చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు ఎన్ఆర్ఐజీస్లో వస్తున్నది, కొన్ని గోగుల్ షెడ్లు వస్తున్నది, అట్నే శ్మశాన రోడ్లు ఇస్తాం చెప్తూనే ఉన్నాం. అది చేయలేకపోతున్నారు. దాన్ని కూడా త్వరితగతిన ఆ గ్రామంలో ఉండే నాయకులు కానీ లేదు ఆ గ్రామంలో ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ ఎంపీటీ మెంబర్లు ఎవరైనా కూడా మన గ్రామ అభివృద్ధి చెందాల. గ్రామానికి వచ్చిన నిధుల్ని చేస్తే మనం మంచి పనులు వస్తే మళ్ళీ తీసుకుని రావచ్చు. కాబట్టి గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ తోటి తీసుకుని వస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం సహాయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి నడిపించాలని మీ ద్వారా సవినీయంగా మనం చేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ చల్లగా ఉండండి, ఆ దేవుని ఆశీస్సు మెండుగా ఉండాలా. ఈరోజు కలిగ వెంకటేశ్వర స్వామి 4వ శనివారం సందర్భంగా మరి వచ్చే దీపావళి కూడా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అభివృద్ధి విషయంలో మీరందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు.